వరుస విజయాలతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటికే సూపర్ 8 బర్త్ ఖరారు చేసుకున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో సత్తా చాటింది. అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కానీ శివం దూబే 31 బంతుల్లో 66 పరుగులు చేసి మెరుపు బ్యాటింగ్కు మిగతా బ్యాటర్ల సహకారం తోడవడంతో భారత్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గత 3 మ్యాచ్లలోనూ టాస్ ఓడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెదర్లాండ్స్తో మ్యాచ్లో టాస్ గెలిచాడు. ఈ మ్యాచ్లోనూ ముందు బ్యాటింగ్ చేయడానికి సూర్య మొగ్గు చూపాడు. అయితే తొలి ఓవర్లోనే భారత్కు ఎదురు దెబ్బ తగిలింది. గత 2 మ్యాచ్లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లోనూ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో అభిషేక్ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. 7 బంతుల్లో 18 పరుగులు చేసిన ఇషాన్ కూడా ఆర్యన్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. దీంతో తిలక్ వర్మ 27 బంతుల్లో 31 పరుగులు చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 34 పరుగులు చేసి మెల్లగా ఆడారు. కానీ 9వ ఓవర్లో చివరి బంతికి తిలక్ అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన శివం దూబే మెల్లగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. దీంతో 11.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 83 పరుగులే చేసింది. 13వ ఓవర్లో శివం దూబే చెలరేగిపోయాడు. 2 సిక్స్లు, 1 4 బాదడంతో ఆ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. 15వ ఓవర్ వరకు మెల్లగా ఆడిన శివం దూబే ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. 16వ ఓవర్లో దూబే హార్దిక్ చెరో 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. 17వ ఓవర్లో దూబే 2 సిక్స్లు, 4 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. అదే సమయంలో దూబే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత చివరి బంతికి హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 30 చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టపోయి 193 రన్స్ చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడడంతో ప్రత్యర్థి బౌలర్లు గౌరవిస్తూ మెల్లగా ఆట మొదలుపెట్టిన దూబే తన టైం వచ్చాక మాత్రం శివతాండవం చేసేశాడు.